తెలంగాణలో ఫిట్నెస్ లేని బస్సులపై ఆర్టీఏ కొరడా జలిపిస్తోంది. ఇందులో భాగంగా రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్, కాలేజీల బస్సులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని బస్సు ఫిట్నెస్, పర్మిట్, ఫైర్ సేఫ్టీ వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్, కాలేజీ బస్సుల్లో విస్తృత తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చర్యలు చేపడుతున్నారు. ఇక ఈ తనిఖీలో 250 బస్సులపై ఇప్పటికే కేసులు నమోదు చేయగా ఫిట్నెస్ లేని 80 బస్సులను సీజ్ చేశారు ఆర్టీఏ అధికారులు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం కావడంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఫిట్నెస్ లేని వాహనాలు, ఓవర్లోడింగ్తో విద్యార్థులను తరలిస్తున్న బస్సులు భద్రతా ప్రమాణాలు పాటించని వాహనాలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ తనిఖీల్లో మొత్తం 250 బస్సులపై కేసులు నమోదయ్యాయి. ఫిట్నెస్ సర్టిఫికేట్ లేని మరో 80 బస్సులను సీజ్ చేశారు. బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్, పర్మిట్, ఇన్సూరెన్స్, కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ ఉన్నాయా లేదా అనే అంశాలను పరిశీలించారు ఆర్టీఏ అధికారులు. అలాగే డ్రైవర్ల లైసెన్స్, అనుభవం, వాహనాల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్ వంటి భద్రతా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. బస్సు సామర్థ్యానికి మించి విద్యార్థులు తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలు వెంటనే సీజ్ చేయడంతో పాటుగా వాహన యజమానులు, డ్రైవర్లు, సంబంధించిన విద్యా సంస్థల యాజమాన్యాలపై మోటార్ వాహన చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నట్లు రవాణా శాఖ వెల్లడించింది. విద్యార్థుల రవాణా భద్రత విషయంలో పూర్తి బాధ్యత పాఠశాల, కళాశాల యాజమాన్యాలదంటూ స్పష్టం చేశారు అధికారులు. వాహనాలను క్రమం తప్పకుండా ఫిట్నెస్ పరీక్షలకు హాజరుపరచాలని సూచించారు. ఇక తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ప్రయాణించే వాహనాల భద్రతా ప్రమాణాలు, ఫిట్నెస్ డీటెయిల్స్ ను ముందుగానే పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 25,987 విద్యా సంస్థల బస్సులుండగా వాటిలో 23,204 బస్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందినట్టుగా రవాణా శాఖ గుర్తించింది. మిగిలిన 2,783 బస్సులు కూడా వెంటనే ఫిట్నెస్ సర్టిఫికేట్ను పొందాలని ఆదేశించింది. విద్యార్థుల భద్రతా విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసింది రవాణా శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించింది.